పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కూటమికి జగన్ ఫోబియా ఉందట. రాజకీయ చదరంగంలో కొత్త ఎత్తుగడలో జగన్ను అడ్డుకోవడానికి ఐక్యతారాగం. కూటమి కింది స్థాయిలో అసంతృప్తిలో సముదాయించడమే అధినాయకులకు సవాల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన మలుపులో ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 20 నెలలు కావస్తున్నా పాలకుల్లో ఒక రకమైన అభద్రతాభావం కనిపిస్తుంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల ప్రసంగాలు గమనిస్తే వారిని మళ్లీ జగన్ అధికారంలోకి వస్తాడేమో అన్న భయం నీడల్లా వెంటాడుతున్నట్లు కనిపిస్తుంది. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమని తెలిసినప్పటికీ చంద్రబాబు నాయుడు ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలను మళ్లీ పుంజుకోకూడదనే లక్ష్యంతో కూటమిలోని 3 పార్టీలు వచ్చే 15 నెలల పాటు కలిసి ఉండాలని ఆయన పదే చెప్తున్నారు. అధికారం చేతిలో ఉన్నా, అప్రమితమైన మేజార్టీ ఉన్నా కేవలం జగన్ అనే ఒకే ఒక వ్యక్తిని చూసి కూటమి నేతలు ఇంతగా భయపడడం చర్చనీయాంశంగా మారింది. జగన్ని అడ్డుకోవడానికి ఐక్యత ఒకటే మార్గమని వారు బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తుంది. కూటమి పార్టీలో అధినాయకులు, ప్రజాప్రతినిధుల మాటలా ఉన్నా ద్వితీయ కింది స్థాయి కేడర్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. పై స్థాయిలో నాయకులు ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. ముఖ్యంగా జనసేన, బీజేపీ కార్యకర్తల్లో తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామనే ఆవేదన వ్యూహకర్తల్లో ఆందోళన కలిగిస్తుంది. పదవుల పంపకంలో టీడీపీ ఆధిపత్యం ఎక్కువగా ఉందని, జనసేన కింది స్థాయి నేతలకు నామినేటెడ్ పోస్టులు దక్కడం లేదని అసంతృప్తి వ్యక్తమవుతుంది. జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ వంటి వారు బహిరంగంగానే తమ ఆవేదన వ్యక్తం చేయడం దీనికి నిదర్శనం. ఇలాంటి అసంతృప్తి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం ఆయా పార్టీలపై పడే అవకాశాలున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కేడర్లో నిరుత్సాహమే ప్రధాన కారణం అన్నది బహిరంగ రహస్యం. ఇప్పుడు ఆ తప్పును గ్రహించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలను ఈసారికి పెద్దపీట వేస్తున్నామని, జగన్ 2.0 చూస్తారని ప్రతి సమావేశంలోనూ అంతర్గత సమీక్షలో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూటమి పార్టీల కార్యకర్తలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం ఆయా పార్టీ అధినేతలను కలవరానికి గురి చేస్తున్నాయి. అది పరోక్షంగా జగన్కు లాభం చేకూరుస్తుందని కూటమి భయపడుతుంది. వైసీపీ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని నింపడం ద్వారా ఆ పార్టీని రాజకీయంగా దెబ్బతీయాలని కూటమి భావిస్తుంది. మేము 3 పార్టీలను కలిసే ఉంటాం, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మమ్మల్ని ఓడించలేరనే సంకేతాలను పంపడం ద్వారా వైసీపీ కార్యకర్తలు పార్టీని వీడేలా చేయడం వీరి వ్యూహంగా కనిపిస్తుంది. అయితే గత చరిత్రను పరిశీలిస్తే 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారీ కూటమి ఏర్పడిన కాంగ్రెస్ను అడ్డుకోలేకపోయారు. కాబట్టి కేవలం కూటమిగా ఉండడం కంటే ప్రజల్లో విశ్వసనీయత పెంచుకోవడం ముఖ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆశలు, అసంతృప్తులు సహజం. నారా లోకేష్ ఇటీవల కార్యకర్తల అసంతృప్తిపై చేసిన వ్యాఖ్యలు కూటమిలోనూ అంతర్గత సమస్యలను ప్రతిబింబిస్తున్నాయి. అధికారం, ఆదాయ వనరుల పంపకంలో తేడాలొస్తే ఎంతటి బలమైన కూటమి అయినా బలహీనపడే అవకాశం ఉంటుంది. చంద్రబాబు తన కుమారుడి భవిష్యత్తు కోసం, పవన్ కళ్యాణ్ తన రాజకీయ అస్తిత్వం కోసం జగన్ను నిరోధించడమే ఏకైక మార్గంగా ఎంచుకున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత అధికార పక్షం జగన్ ఫోబియా చుట్టూనే తిరుగుతుంది. పాలన కంటే జగన్ మళ్లీ రాకుండా ఎలా అడ్డుకోవాలనే అంశంపైన కూటమి నాయకత్వం ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. రాజకీయ చదరంగంలో ఎత్తుగడలు ఎంతవరకు ఫలిస్తాయో, ప్రజల భవిష్యత్తులో ఎవరి వైపు నిలుస్తారో కాలమే నిర్ణయిస్తుంది. కేవలం విమర్శలు భయంతో కాకుండా ప్రజాకర్షణ పాలనతోనే ప్రత్యర్థిని సమర్థవంతంగా ఎదుర్కోగలమని గమనించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.